హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ మిస్టర్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఇంట్లో ఉండే పాత వస్తువులని ఎలా అమ్మచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఈ వీడియో గురించి చాలామందికి తెలిసే ఉంటుంది మేబీ. సో నేను ఏంటంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో వీడియోని ఎవరికైతే తెలియదో సో వాళ్ళు పూర్తిగా చూడండి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికోసం మీకు ఏంటంటే OLX అనే ఒక అప్లికేషన్ కావాలి. సో ఈ యాప్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సో అయినా కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ వీడియో అనేది చూస్తున్నాను. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే గైస్ మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. సో తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ కంటిన్యూ విత్ ఫేస్బుక్, గూగుల్ అంటుంది, లేకుంటే కంటిన్యూ విత్ ఫోన్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ ఫోన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేయండి. సో ఓటీపీని ఇందులో ఎంటర్ చేయండి. 2063 అని ఒక నెంబర్ వచ్చింది. ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. సో పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి మన నేమ్ ఏంది అవన్నీ అడుగుతుంది. సో ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అడుగుతుంది. సో ప్రొఫైల్ ఫోటో కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ని కూడా ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ ద కోడ్ వీ హ్యావ్ సెండ్ టు ద ఈమెయిల్ అంటుంది. సో మన ఈమెయిల్కి వీళ్ళు ఒక కోడ్ అయితే సెండ్ చేస్తారు. సో ఆ కోడ్ని ఇందులో ఎంటర్ చేయండి. సో ఇప్పుడు చూడండి, నాకు ఆల్రెడీ కోడ్ వచ్చింది. సో ఆ కోడ్ని ఇందులో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనెక్ట్ విత్ గూగుల్ అని ఉంటుంది. సో కనెక్ట్ విత్ గూగుల్ పైన ప్రెస్ చేసుకొని మీ గూగుల్ అకౌంట్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఓకే గైస్, మనం గూగుల్ అకౌంట్ని యాడ్ చేసినట్టయితే మన అకౌంట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఏదైనా వెహికల్స్ కానీ ఇంకా ఏదైనా మనకు కావాల్సినవి ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళతోని చాట్ చేసి మనం వాళ్ళతో మాట్లాడి మనకి ధర ఓకే అనుకుంటే మనం వాటిని కొనుక్కోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి వెహికల్ ఉంది అండ్ అలాగే ఇక్కడ ఏరియా కూడా ఉంది. సో మనకు ఏది కావాలనుకుంటే దాన్ని అయితే కొనుక్కోవచ్చు. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏదైనా అమ్మాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మీరు ఏదైనా అమ్మాలి అంటే ఇక్కడ మనకి ఏంటంటే మై యాడ్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కేటగిరీ అనేది అడుగుతుంది. కార్సా, మొబైల్సా, బైక్సా, ఎలక్ట్రానిక్సా ఏంది అని అడుగుతుంది. సో మీరు సంబంధించిన కేటగిరీ అంటే మీకు ఏదైతే కేటగిరీ ఉందో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యాడ్ టైటిల్ అడుగుతుంది. అంటే మీరు ఏదైనా అమ్మాలి అనుకుంటారు కదా, దానికి సంబంధించిన టైటిల్ని ఇక్కడ ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఒక టీకి సంబంధించిన స్టాల్ అమ్మాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏంటంటే టీ స్టాల్ అని పెడుతున్నాను. ఓకే, ఇక్కడ యాడ్ టైటిల్ వచ్చేసి టీ స్టాల్ ఫర్ సేల్ అని పెడుతున్నాను. ఇక్కడ న్యూ అని యాడ్ చేద్దాం, ఎందుకంటే చూసే వాళ్ళకి బాగుంటుంది. అండ్ అలాగే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది రాయండి. సో ఇప్పుడు చూడండి, న్యూ టీ స్టాల్ ఫర్ సేల్ ఎట్ లో ప్రైస్ అని ఇలా ఒక డిస్క్రిప్షన్ రాసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి దానికి సంబంధించిన ఫోటోని అప్లోడ్ చేయమంటుంది. సో పర్మిషన్ని అలో చేసి ఫోటోని అప్లోడ్ చేయండి. ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రైస్ అడుగుతుంది. సో ప్రైస్ వచ్చేసి మీరు ఏ ప్రైస్కి అమ్మదలుచుకున్నారో ఆ ప్రైస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏంటంటే ఒక 15,000కి అమ్మాలనుకుంటున్నాను. సో 15,000 అని ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. సో లొకేషన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నాది వచ్చేసి సిరిసిల్ల. ఓకే, సిరిసిల్ల తెలంగాణని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏరియా అడుగుతుంది. సో ఏరియాని కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అడుగుతుంది. సో ఇవన్నీ బరాబర్ ఉన్నాయో చూసుకొని పోస్ట్ నౌ పైన క్లిక్ చేయండి. అప్పుడు మనకేంటంటే మన యాడ్ అనేది ఈ OLXలో పోస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరికైనా ఈ టీ స్టాల్ అనేది కావాలి అనుకుంటే వాళ్ళు నాకేంటంటే ఫోన్ చేస్తారు లేదా చాట్ కూడా చేస్తారు అన్నట్టు. వాళ్ళతో మనం మాట్లాడి ప్రైస్ ఓకే అనుకుంటే మనం వాళ్ళకి అమ్మేయచ్చు.
అండ్ అలాగే వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఫాస్టర్ అవన్నీ ఒక సర్వీస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఏంటంటే పెయిడ్ సర్వీస్ అన్నట్టు. సో మనం కనుక కొంత డబ్బులు కట్టినట్టయితే ఇది పెయిడ్ సర్వీస్ అయింది. అప్పుడు ఏంటంటే మనకి వీళ్ళు ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తారు అన్నట్టు. సో అప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ అనేది తొందరగా సెల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో మనకి అవేమీ అవసరం లేదు అనుకుంటే మీరు ఒక యాడ్ అనేది ఇంతకుముందులాగా అలా క్రియేట్ చేసినట్టయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఎంతమంది వ్యూ చేశారు, అలాగే ఎంతమంది లైక్ చేశారు అనేది కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో ఇలా మీరు OLXలో కొన్ని పాత వస్తువులని అమ్మచ్చు. సో ఈ వీడియో నేను ఎందుకు చేశాను అంటే సో నాకు సంబంధించిన ఒక ప్రోడక్ట్ని అమ్మేది ఉంది కాబట్టి సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. జై హింద్.